చేసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపురం మండలం రామన్నగూడెం ముత్యాలమ్మ టెంపుల్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు బలంగా ఢీకొన్నాయి. కారులో ఎయిర్ బ్యాగ్స్ బ్లాస్ట్ అయ్యాయి. ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాగార్జున సాగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దపురం మండలం రామన్నగూడెం ముత్యాలమ్మ టెంపుల్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు కూడా బలంగా ఢీకొన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ కూడా కారులో ఉన్నటువంటివి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి బ్లాస్ట్ అయ్యాయి. ఈ విషయానికి సంబంధించి అయితే 3 అక్కడికక్కడే కూడా మృతి చెందారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నల్గొండ జిల్లా పెద్దవూరం మండలం రామన్నగూడెం వద్ద నాగార్జున సాగర్ హైవేపై ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి నాగర్ సాగర్ కు ఒక కారు వెళ్తా ఉంది. అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ కు ఒక కారు వెళ్తున్న నేపథ్యంలో ఎదురెదురుగా కూడా 2 కార్లు ఢీకొన్నాయి. ఈ కార్లలో కూడా 2 కార్లకు సంబంధించి ఒక కారులో 2, ఒక కారులో 1, అంటే మొత్తం 3 కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మృతులు సంశయ్య, ప్రకాష్ రావు, అదేవిధంగా సాయి కుమార్ గా గుర్తించారు. మరోవైపు మరో 3 కూడా తీవ్ర గాయాలైనటువంటి క్షతగాత్రులను నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు నేపథ్యంలో అతన్ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఆ 2 కార్లకు సంబంధించి ఒక కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా అది బ్లాస్ట్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటన కూడా తెల్లవారుజామున కావడం అది అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని కూడా తెలుస్తా ఉంది. 2 కార్లు బలంగా, అంటే అతి ఓవర్ స్పీడ్ తో ఉన్నటువంటి నేపథ్యంలో ఎదురెదురుగా ఢీకొన్నటువంటి నేపథ్యంలో ముందు భాగంలో కూర్చున్నటువంటి వారు 3 చనిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక కారులో 2, మరో కారులో 1 చనిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. బ్రాహ్మణి. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.